శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డున 70 సెంట్లు విస్తీర్ణంలో 1950లో కాస్మోపాలిటిక్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు చూపుతో ఏర్పాటు చేసినటువంటి ఈ క్లబ్ గతం ఘనవైభవం. విశ్రాంతి ఉద్యోగస్తులతో పాటు జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా ఎస్పీ వైస్ చైర్మన్గా ఉండే ఈ క్లబ్ మాత్రం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కాస్మోపాలిటిన్ క్లబ్ మాత్రం ఒకప్పుడు విశ్రాంతి ఉద్యోగులతో కలకల్లాడేది. ఆటలకి ఆహ్లాదకరమైన వాతావరణం. అటు చూస్తే కనుక అది టెన్నిస్ కోర్ట్. ఆ కోర్టులో ఇక్కడ క్రీడాకాలంతో మాత్రం కిక్కిరిసిపోయే పరిస్థితి. లోపల చూస్తే కనుక క్రీడాకు సంబంధించిన సామాగ్రి ఇవన్నీ కూడాను గతం ఘనవైభవంగా ఉంది. ఇటువంటి ఖరీదైనటువంటి ఈ కాస్మోపాలిటిన్ క్లబ్ ఈరోజు మాత్రం నిర్లక్ష్య నీడలో కొట్టుమిట్టాడుతుంది. దీనికి పూర్వవైభవం తెచ్చేందుకు అప్పట్లో ఈ క్లబ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కొంతమంది మాత్రం ఇంకా దీన్ని పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో నిర్మించినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు. 1950లో నిర్మించినటువంటి ఈ కాస్మోపాలిటిన్ క్లబ్ మాత్రం ఇప్పటికి కూడాను చూపర్లు ఆకట్టుకుంటుందే తప్ప లోపల మాత్రం కార్యనిర్వహణ కార్యక్రమాలు ఏవీ జరగట్లేదు. కాకపోతే దీన్ని మాత్రం ప్రస్తుతం మళ్ళీ ఒక యథాస్థితికి తీర్చేందుకు చేసిన ప్రయత్నంలో, నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నంలో ఎటువంటి చేదోడు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఈ క్లబ్కు ఆకర్షితులు కావాలనుకుంటే ఎటువంటి యాక్టివిటీస్ నిర్వహించాలనే విషయం ప్రస్తుతం ఈ క్లబ్ నిర్వాహకులు సురంగి మోహన్ గారు ఉన్నారు. చూస్తే కనుక గతం ఘనవైభవం. విశ్రాంతి ఉద్యోగస్తులతో సాయంత్రం ఆహ్లాదకరంగా ఆటలాడుకోవడం కానీ, అదేవిధంగా ఒక దగ్గర గేదర్ కావడం కానీ, ఈ విషయాలు చర్చించుకోవడం, ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు కూడా వచ్చి ఇక్కడ సేదతీరే పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఈ క్లబ్కి ఇలా నిరాదరణ గురైన పరిస్థితి? శ్రీకాకుళం కాస్మోపాలిటిన్ క్లబ్ అనేది శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న గెజిటెడ్ ఆఫీస్ కోసం ఏర్పాటు చేసిన క్లబ్ ఇది. దీనికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, ఎస్పీ గారు వైస్ చైర్మన్గా ఉంటారు. క్లబ్ మెంబర్స్ నుంచి ఒక అతన్ని జనరల్ బాడీ మీటింగ్లో సెక్రటరీగా ఎన్నుకుంటారు. అలాగే ఒక జనరల్ బాడీ మీటింగ్లో ఒక కార్యవర్గం ఏర్పాటు చేసి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి 1950 సంవత్సరంలో ఇది స్థాపించబడింది. అప్పటి నుంచి చాలా వైభవంగా చాలా కాలం పాటు ఇది నిర్వహించడం జరిగింది. అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే కొన్ని యాక్టివిటీస్ తగ్గిపోవడం వలన మెంబర్స్ అలా గ్రాడ్యువల్గా తగ్గిపోవడం జరిగింది. అప్పట్లో ఏమాత్రం మెంబర్షిప్ ఉండేది? అప్పుడు యాక్టివిటీస్ ఎలా ఉండేవి? ఎవరెవరు ఆకర్షితులయ్యారు? ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కాస్మోపాలిటిన్ క్లబ్ ఉండేదంటే అప్పుడు సుమారుగా ఒక 120 మెంబర్స్ వరకు ఉండేవారు. తర్వాత లోకల్గా ఉన్న కొంతమంది ప్రముఖులను కూడా ఆ రోజు 50 సంవత్సరంలో కొంతమంది మెంబర్స్గా చేర్చుకోవడం జరిగింది. తర్వాత మాత్రం క్లబ్ బైలాసులు ఏంటంటే మొత్తం ఆఫీసెస్ కోసమే ఈ క్లబ్ ఏర్పాటు చేసింది కాబట్టి ఆఫీస్ మాత్రం ఇందులో ఉండాలనే ఆలోచనతో ఆఫీస్తోనే నడిపించబడుతుంది. తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైనా ఒక వ్యక్తి మెంబర్గా చేరాలి అనుకున్నప్పుడు ఆ జనరల్ బాడీ నిర్ణయం మేరకు కలెక్టర్ గారి పెర్మిషన్తో అందులో ఒక కొత్త మెంబర్గా చేర్చుకోవడం జరుగుతుంది. కానీ బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇందులో మెంబర్స్గా చేర్చుకోవడానికి అవకాశం ఉండదు. అయితే వీడి యాక్టివిటీస్ అనేవి మా లోపలగా ఒక స్నోకర్, బిలియర్డ్స్ ఆడుతున్నాం. అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఒకటి ఆడడం జరుగుతుంది. తర్వాత క్యారమ్స్ ఒకటి. ఈ ఇండోర్ యాక్టివిటీస్ మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. అవుట్డోర్ యాక్టివిటీస్లో మంచి టెన్నిస్ కోర్ట్ ఒకటి ఉంది, తర్వాత షటిల్ కోర్ట్ ఒకటి ఉంది. సో వీటిని ఆ బిల్డింగ్ రిపేర్ చేసి రెనోవేట్ చేసి ఈ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తే మళ్ళీ క్లబ్కి పూర్వవైభవం రావడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మేము అందరం కలిసి లోకల్ ఎమ్మెల్యే గారిని అప్రోచ్ కావడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఇక్కడ క్లబ్లో ఉన్న ఈ జంగిల్ క్లియరెన్స్ ఒకే రోజులో మొత్తం అంతా కూడా చేయించడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా స్వయంగా ఇక్కడికి క్లబ్కు వచ్చి మొత్తం క్లబ్ పరిస్థితి అంతా చూశారు. అలాగే సరే దీన్ని చేద్దాము, దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మాకు కొన్ని సూచనలు అడిగారు. దానికి సంబంధించి నేను 2 విషయాలు చెప్పడం జరిగింది. అదేంటంటే, ఒకటి మెంబర్స్ని ఎక్కువ సంఖ్యలో చేర్చడం, 2 ముందు చాలా ప్లేస్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చిన అదితో దీన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే వెంటనే మీ సజెషన్స్ అన్నీ బాగున్నాయి, దీనికి సంబంధించిన రిపోర్ట్ అన్నీ కూడా మాకు తయారు చేసి పంపించండి అన్నారు. ఒక ఇంజనీర్ని నేను పిలిచి ఆ ఇంజనీర్స్ ఇచ్చిన వాల్యూస్ ప్రకారం ఒక రిపోర్ట్ని తయారు చేసి సుమారుగా 23 లక్షల వరకు
ఖర్చు అవుతుందని చెప్పేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరూ కూడాను రిటైర్డ్ ఉద్యోగస్తులతో పాటు విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వామి అవుతారు. వారందరూ కూడాను దీని గురించి కానీ ఒక్కసారి ఆలోచిస్తే మళ్ళీ ఈ క్లబ్కు పూర్వ వైపు వచ్చే పరిణామాలు నెలకొంటాయంటే తేవచ్చు, తప్పనిసరిగా పూర్వవైభవం తేవచ్చండి. ఏం చేద్దంటే జిల్లాలో ఉన్న జిల్లా అధికారులు అందరూ, ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత మన సెంట్రల్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత ఎస్పీ గారు, ఇవన్నీ తలుచుకొని, ఎందుకంటే ప్రతి జిల్లా ఆఫీసర్కి ఒక రకమైన రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేసిన క్లబ్ ఇది. ఇందులో ఇండోర్ గేమ్స్ కొన్ని మంచివి ఏర్పాటు చేసి, సరే సాయంకాలం వచ్చి 1 గంట 2 గంటల కాలం రిక్రియేషన్ పొందామని ఆలోచనతో ఉంటే ఇక్కడ కొన్ని క్యాంటీన్ ఏర్పాటు చేయడము, టీ ఏర్పాటు చేయడము, ఇటువంటివన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. అటువంటి పరిణామాలు మునుపట్లో ఉంటుండే. ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది అనడానికి గతంలో కూడా చాలామంది చూశారు. అది ఆ గత వైభవం ఈరోజు పూర్తిగా కనుమరుగైపోయే పరిణామాలు తరుణంలో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మళ్ళీ ఆ వైభవం సంతరించుకునే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉందండి. ఎందుకంటే జిల్లా అధికారులు కానీ దీనికి కానీ ప్రోత్సహిస్తే మళ్ళీ పూర్వ వైభవాన్ని క్లబ్కి తేవచ్చు. ఎందుకంటే మా క్లబ్ మేనేజర్కు శాలరీ ఇచ్చేలోని పరిస్థితి కూడా ఇప్పుడు ఉన్నాం. అదే కానీ రెగ్యులర్ ఇన్కమ్ కొంత వస్తుంది అనుకోండి, కొంతమంది బాయ్స్ని కూడా పెట్టి రెగ్యులర్ మెయింటెనెన్స్, క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా క్లబ్కి పూర్వవైభవం వస్తుంది. తర్వాత మంచి మంచి మెంబర్స్ని అందులో చేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే లైక్ మైండెడ్ ఇందులో మళ్ళీ తిరిగి వచ్చి క్లబ్బు ఏదో ఒక విధంగా కాకుండా మళ్ళీ తిరిగి పూర్వవైభవం రావాలంటే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మన సెంట్రల్ మినిస్టర్ గారి ద్వారా ప్రోత్సాహంతో తప్పనిసరిగా ముందుకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఇటువంటి కాస్మోపాలిటన్ క్లబ్ ఈరోజు మాత్రం పూర్వ వైభవం తెచ్చేందుకు క్లబ్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నం ఇటు పొలిటికల్గా కావచ్చు, జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు కావాలని చెప్పి ఇప్పటికే నివేదికలు రూపొందించారు. 70 సెంట్లు విస్తీర్ణంలో ఉన్నటువంటి కాస్మోపాలిటన్ క్లబ్ మాత్రం ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా అంటే కాపాడబడిందంటే ఈ క్లబ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటని స్పష్టమవుతుంది. చూస్తే కనుక కొంచెం స్థలం కనిపిస్తే ఆక్రమిస్తారు, కానీ కాస్మోపాలిటన్ క్లబ్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఆక్రమణ లేకుండా దీన్ని అలా పదిలంగా ఉండడానికి ఏ అంశం దోహదపడింది అంటే మెంబర్స్ అందరూ కలిసికట్టుగా ఉండి ఇదేమో కబ్జా కాకుండా ఎవరు ప్రమేయం వచ్చి లోపలికి రాకుండా కాపాడుకుంటుండడానికి మెంబర్సే కారణం. తర్వాత కలెక్టర్ గారు కూడా ఉంటారు కాబట్టి, తర్వాత ఎస్పీ గారు కూడా దీనికేమో ప్రెసిడెంటు మరియు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు కాబట్టి ఇంకోళ్ళు వచ్చి దీన్ని కబ్జా చేయడానికి వీలు లేకుండా ఉంది. ఒక నెల రోజుల క్రితం వరకు చూస్తే కనుక ఈ కాస్మోపాలిటన్ క్లబ్ మాత్రం ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తే లోపల మద్యం సీసాలు కావచ్చు, ఈ జంగిల్ ఇవంతా పేరుకుపోవడం. అంటే ఎవరు లేకపోతే రాత్రిపూట కొద్దిగా ఎవరో వచ్చి ఇక్కడ మద్యం సీసాలు గట్రా తాగుతున్నారు. మా మేనేజర్ ఏమో చెప్పి చూశాడు కొంతమందిని, అక్కడి నుండి కొంతమంది రావడం మానేశారు. ఈ సీసాలు గట్రా ఉన్నాయంటే వాళ్ళు తాగడం వల్ల పడిస్తున్నారో లేకపోతే బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారో తెలియదు. తర్వాత పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తుల తాలూకా వాళ్ళ తాలూకా ఇవన్నీ కూడా లోపల పెట్టుకుంటున్నారు. అవి కూడా పెట్టొద్దని చెప్పాము. ఆ విధంగా చేసి ఇది నీట్గా ఉంటే మళ్ళీ పూర్వవైభవం వస్తుందని మేము అందరం అనుకుంటున్నాం. చూస్తే కనుక ఇటువంటి ఖరీదైన స్థలం ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఉంది అంటే నిర్వాహకుల తాలూకా పర్యవేక్షణే దీనికి కారణమని మాత్రం స్పష్టం అవుతుంది. కాకపోతే ఎవరు పర్యవేక్షణ లేకపోవడంతో మాత్రం పక్కన ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, పట్టణ నడిబొడ్డులో ఉండడంతో కొంతమంది ఆక్తాయిలు ఈ భవనంలోకి వచ్చి మద్యం సేవించడం, ఇటువంటి పరిణామాలన్నీ పరిగణనలు తీసుకున్న నిర్వాహకులు మాత్రం ఈరోజు వారిని కట్టడి చేయడం జరిగింది. ఒక మేనేజర్గా గతంలో ఈ క్లబ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఈ క్లబ్ దుస్థితి ఏంటి, భవిష్యత్తులో ఈ క్లబ్ ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? సార్ ముందు పరిస్థితి వేరు సార్, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు ఆఫీసర్స్ అందరూ ఉండేవారు, కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు అందరూ ఉండేవారు. వాళ్ళు 5 మంది బాగా ఉండేది. మెంబర్స్ కూడా ఉన్నాయి, అందరూ ఆఫీసర్ మెంబర్స్ ఉండేవాళ్ళు. వచ్చి సాయంత్రం వచ్చి ఆడుకొని చేసేవారు. క్యాంటీన్ కూడా ఉండేది, క్యాంటీన్ ఉండేవాళ్ళం. మెంబర్స్ బాయ్స్ కూడా ఎనమంటారు బాయ్స్ ఉండేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు బాయ్స్ ఎవరు లేరు, ఒక మేనేజర్ తప్ప ఇంకెవరు లేరు. అందుకే అన్నీ చూడాలంటే అది సాధ్యమైంది కాదు. ఇప్పుడు మళ్ళీ వైభవం రావాలంటే మన ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, వీళ్ళందరూ చూసి మళ్ళీ మొట్టమొదటిగా తెచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది దాన్ని చూస్తున్నాం.
చూస్తే ప్రస్తుతం బయట ఈ క్లబ్ పరిస్థితి ఎలా ఉంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది షటిల్ కోర్టు, అదేవిధంగా టెన్నిస్ కోర్టు, లోపల కూడా ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ క్లబ్ విషయంలో గతంలో 150 మంది సభ్యులు ఉండేవాళ్ళు, వారందరూ కూడా ఉన్నత స్థాయి గజెట్ ఆఫీసర్లు కావడం, ఆ గజెట్ ఆఫీసర్లు తగ్గట్టుగానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఆ జరిగిన క్రమంలో ప్రస్తుతం ఇక్కడ స్నోకర్తో పాటు టేబుల్ టెన్నిస్, అదేవిధంగా లోపల మాత్రం టేబుల్ టెన్నిస్ ఏర్పాటు చేశారు. అంటే ఆఫీసర్స్కు ఇష్టమైనటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మాత్రం ఈ కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వహణ ఎంతగానో దోహదపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టేబుల్ టెన్నిస్తో పాటు ఇక్కడ చూస్తే నిర్వహణకు సంబంధించినటువంటి యాక్టివిటీస్, అడ్మినిస్ట్రేషన్ ఉండేటువంటి స్థలం, అదేవిధంగా పైన మాత్రం చూస్తే కనుక ఏదైతే స్నోకర్ బిలియన్స్ కూడా గేమ్ కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ క్లబ్ నిర్మాణం విషయంలో మాత్రం 1950లో నిర్మించడం జరిగింది. అప్పట్లో జిల్లా కలెక్టర్గా ఉన్న ఎన్ భగవాన్ దాస్ ఈ క్లబ్ను ప్రారంభించడం జరిగింది. తదనంతరం వచ్చిన కలెక్టర్ ఎవరైతే పివి రామారావు కూడాను దీన్ని పర్యవేక్షించారు. అనంతరం కూడాను ఎన్కే మురళీధర్ రావు వారి సంరక్షణలో మాత్రం ఈ క్లబ్ గతం ఘనవైభవంగా ఉండేది. మరోవైపు చూస్తే లోపల కూడాను ఇది కొన్ని ఏళ్ళ క్రితం వరకు కూడాను ఇక్కడ కూడాను ఏదైతే ప్లే కార్డ్స్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్లే కార్డ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా సాగేవి. ఈ ప్లే కార్డ్స్ యాక్టివిటీస్ విషయంలో మాత్రం పోలీసులు ఈ ప్లే కార్డ్ని నిషేధించడంతో మాత్రం మెంబర్షిప్ల తాలూకు సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే క్రీడలపై ఆసక్తి లేని వారు మాత్రం కేవలం ఈ 13 కార్డ్స్ ప్లేకి మాత్రం కనెక్ట్ అయ్యారు. అప్పటి వరకు కూడాను పూర్తి స్థాయిలో క్లబ్ నెంబర్ రావడం జరిగింది. కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వీర్యంగా మారడానికి ఆ 13 కార్డ్స్ గేమ్ని ఎప్పుడైతే రద్దు చేశారో అప్పటి నుంచి కూడాను ఈరోజు గణనీయంగా ఎవరైతే మెంబర్షిప్ తగ్గిపోవడం, మరోవైపు దీని నిర్వహణ భారం పెరగడం, మరోవైపు చూస్తే ఎవరైతే బాయ్స్ గతంలో ఉండేవాళ్ళో వారందరూ కూడాను జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడాను విధుల నుండి తొలగించడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో క్లబ్ శిథిలావస్థకు చేరుకోవడానికి మాత్రం ఎంతగానో దోహదపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ క్లబ్ పూర్వవైభవం తెచ్చేందుకు నిర్వాహకులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మాత్రం జిల్లా అధికారులతో పాటు ఎవరైతే స్థానికంగా ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు కూడాను ఈరోజు అప్పట్లో కలెక్టర్ 1961లో ఇదే రామారావు హాల్, అంటే ఆయన నిర్మించారు కాబట్టి రామారావు హాల్గా కూడా నామకరణం చేశారు. కాస్మోపాలిటన్ క్లబ్ పూర్వవైభవం తెచ్చేందుకు నిర్వాహకులు చేస్తున్న ఈ ప్రయత్నానికి మాత్రం పూర్తి స్థాయిలో ఆర్థిక పరిపుష్టితో పాటు ఏవైతే క్లబ్ నిర్వహిస్తున్నారో వారికి కూడాను జీతాలు ఇచ్చే విధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ క్లబ్కు మాత్రం పూర్వవైభవం తెచ్చేందుకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పట్టణ నడిబొడ్లో ఉన్నటువంటి ఈ కాస్మోపాలిటన్ క్లబ్ ఈరోజు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చేస్తున్నటువంటి నిర్వాహకుల ప్రయత్నం మాత్రం ఇది ఆక్రమణదారుల చెరలోకి వెళ్లకుండా కాస్మోపాలిటన్ క్లబ్ మాత్రం అందుబాటులో ఉంది. దీనికి పూర్వవైభవం వచ్చేందుకు మాత్రం పూర్తి స్థాయిలో నిధులను సమకూర్చి ఎవరైతే గజెట్ స్థాయి జిల్లా అధికారులు వారందరినీ కూడాను మెంబర్షిప్లుగా చేర్చి మళ్ళీ ఈ క్లబ్కు మాత్రం పూర్వవైభవం తెచ్చేందుకు దోహదపడుతుందనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.